ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి మే 13, 14, 15 తేదీల్లో జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కెరీర్, చదువు, ఆర్థికం, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారు ధైర్యవంతులు, ఉత్సాహవంతులు, నాయకత్వ లక్షణాలు కలిగినవారు. మీ రాశి అధిపతి కుజుడు. మీరు ఎప్పుడు కూడా ఎనర్జీగా ఉంటారు. కానీ మే 13, 14, 15 తేదీల్లో గ్రహాల సంచారం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ 3 రోజుల్లో గ్రహాల స్థితిని చూద్దాం. గురుడు మే 14 వరకు వృషభ రాశిలో ఉంటాడు. ఆ తర్వాత మే 15 నుంచి మిథున రాశిలోకి సంచరిస్తాడు. శని సంవత్సరం అంతా మీ రాశిలో ఉంటూ మీకు కొన్ని సవాళ్లు, అదే సమయంలో స్థిరతత్వం ఇస్తాడు. రాహు, కేతువులు మే 18 వరకు మీనం, కన్య రాశుల్లో ఉంటాడు. సూర్యుడు మే 15 నుంచి వృషభ రాశిలోకి మారుతాడు. బుధుడు మేషరాశిలో ఉంటూ కమ్యూనికేషన్ను బలపరుస్తాడు. ఈ గ్రహాల కలయిక మీ జీవితంలో ఆసక్తికరమైన ఫలితాలను ఇస్తుంది. మే 13న మీ కెరీర్లో ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. గురుడు వృషభ రాశిలో ఉండటం వల్ల ఉద్యోగులకు కొత్త బాధ్యతలు రావచ్చు. ఒక ప్రాజెక్టు లేదా టాస్క్లో మీ నైపుణ్యాలను చూపించే అవకాశం ఉంది. కానీ శని మీన రాశిలో ఉండటం వల్ల కొంచెం ఓపికతో పని చెయ్యాలి. సీనియర్స్తో చర్చల్లో ఆవేశాన్ని నియంత్రించండి, ఎందుకంటే కుజుడి ప్రభావం మిమ్మల్ని కొంచెం అగ్రెసివ్గా చేయవచ్చు. నిరుద్యోగులకు ఈరోజు ఇంటర్వ్యూలు లేదా జాబ్ అప్లికేషన్స్ కోసం మంచి రోజు. బుధుడు మేషంలో ఉండటం వల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పనిచేస్తాయి. సో కాన్ఫిడెంట్గా ఉండండి. ఆఫీస్లో టీం వర్కర్స్పై దృష్టి పెట్టండి. ఒక సహోద్యోగి నుంచి వచ్చే సలహా మీకు ఉపయోగపడుతుంది. విద్యార్థులకు మే 13 మంచి రోజు. గురుడి ప్రభావంతో మీరు కొత్త సబ్జెక్ట్లో ఆసక్తి చూపిస్తారు. పరీక్షలు రాసేవాళ్ళు ఏకాగ్రతతో ఉండాలి, ఎందుకంటే బుధుడు మీకు మంచి జ్ఞాపక శక్తిని ఇస్తాడు. అయితే కేతువు కన్యలో ఉండటం వల్ల చిన్న చిన్న డిస్కషన్స్ రావచ్చు. సో ఫోన్ సైట్లో పెట్టి రివిజన్పై ఫోకస్ చేయండి. ఉన్నత విద్యకు అప్లై చేసే వాళ్లకు ఈరోజు డాక్యుమెంట్స్ రెడీ చేయడానికి బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. యూనివర్సిటీలకు అప్లై చేస్తున్న వారు ఈరోజు శుభవార్త వినే ఛాన్స్ ఉంది. ఉదయం 30 నిమిషాలు మెడిటేషన్ చేయండి, ఏకాగ్రత పెరుగుతుంది. మే 14న ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం. గురుడు వృషభంలో ఉండటం వల్ల డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ రాహువు మీనంలో ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులు కూడా రావచ్చు. పెట్టుబడులు పెట్టాలంటే ఈరోజు కాకుండా కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. అయితే కుటుంబం నుంచి ఆర్థిక సహాయం రావచ్చు, లేదా గతంలో ఇచ్చిన లోన్ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. షాపింగ్కి వెళ్తే బడ్జెట్లో ఉండండి, ఎందుకంటే కుజుడి ప్రభావం మిమ్మల్ని ఇంపల్సివ్ భయంకి గురి చేయవచ్చు. ఇక ప్రేమలో ఉన్నవారు, ప్రేమలో జీవితంలో మే 14 రోజు రొమాంటిక్ వైబ్స్తో నిండి ఉంటుంది. శుక్రుడు మీకు అనుకూలంగా ఉంటాడు, కాబట్టి మీ భాగస్వామితో క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. సింగిల్స్కి ఈరోజు కొత్త సంబంధాలు గురించి ఆలోచించడానికి మంచి రోజు. అయితే రాహు ప్రభావంతో చిన్న అపార్థాలు రావచ్చు, కాబట్టి సంయమనంతో మాట్లాడండి. కుటుంబంతో సమయం గడపటం వల్ల మానసిక ఆనందం పొందుతారు. ఒక బంధువు నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. సాయంత్రం ఒక చిన్న వాకింగ్కి వెళ్ళండి, మీ బంధం బలపడుతుంది. మే 15న ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. గురుడు మిథున రాశిలోకి రావడం వల్ల మానసిక ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశం ఉంది. కుజుడి ప్రభావంతో చిన్న గాయాలు లేదా కడుపు సమస్యలు రావచ్చు. సో హెవీ ఫుడ్ అవాయిడ్ చేసి లైట్ డైట్ ఫాలో చేయండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.
ఎందుకంటే మీకు ఈరోజు ఆరోగ్యం కొంచెం క్షీణించే అవకాశం అయితే కనిపిస్తుంది. గురుడు మిథున రాశిలోకి మారడం వల్ల మానసిక ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. చిన్న చిన్న గాయాలు లేదా కడుపు సమస్యలు రావచ్చు కదా, దానివల్ల మీరు కొంచెం శ్రద్ధ వహించండి. మీరు తీసుకునే ఆహారం కొంచెం తేలికపాటిగా ఉండేటట్లు చూసుకోవడం చాలా ఉత్తమం. యోగా లేదా మెడిటేషన్ చేయడం వల్ల మీ ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. ఉదయం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించుకోవడం ఆరోగ్యానికి మంచిది. రోజు 10 నిమిషాలు ప్రాణాయామం చేయండి, స్ట్రెస్ తగ్గుతుంది. మే 15న కెరీర్లో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. గురుడు మిథునంలోకి మారడం వల్ల కమ్యూనికేషన్స్, బెస్ట్ జాబ్స్, మీడియా, టీచింగ్, మార్కెటింగ్లో ఉన్న వాళ్లకు మంచి రోజు. ఒక మీటింగ్ లేదా ప్రజెంటేషన్లో మీ టాలెంట్ హైలైట్ అవుతుంది. విద్యార్థులకు ఈరోజు గ్రూప్ స్టడీ లేదా టీచర్తో చర్చలు చేయడానికి అనుకూలం. గురుడి సంచారం మీకు కొత్త టర్నింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది. మీ గోల్ని రాసుకొని ఒక ప్లాన్ రెడీ చేసుకోండి. విద్యార్థులకు ఈరోజు గ్రూప్ స్టడీ లేదా టీచర్తో చర్చలు చేయడానికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయం మీకు చాలా అవసరం. గురుడి సంచారం మీకు కొత్త టర్నింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఈ 3 రోజులు మీరు మానసికంగా ఒత్తిడిని తీసుకోకుండా ప్రశాంతంగా ఉండండి. ప్రతిరోజు మెడిటేషన్ లేదా యోగా చేయటం వల్ల మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి. మీరు వీలైతే వాకింగ్ లాంటి చిన్న చిన్నవి వ్యాయామం చేయడం చాలా అవసరం. ఈ 3 రోజుల్లో మీరు జాతకం సానుకూలంగా ఉండాలంటే ఈ చిన్న పరిహారాలు ఫాలో చేయండి. మే 15 గురువారం కాబట్టి పసుపు వస్త్రం లేదా చనక దానం చేయండి. గురుడి అనుగ్రహం పొందుతారు. ఈ 3 రోజులు మీకు కొత్త అవకాశాలు, సవాళ్లు మిశ్రమంగా ఉంటాయి. ధైర్యంగా సమయంతో ముందుకు సాగండి. మీ రాశి మాత్రం నా ధైర్యమే నా బలం, నా కష్టమే నా విజయం అనేటటువంటి రాశి అని చెప్పుకోవచ్చు. అలాగే మేషరాశి వారు ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు, ఉత్సాహవంతులు అని చెప్పుకోవచ్చు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. మీ రాశి అధిపతి కుజుడు మీకు ఎప్పుడు ఫైర్ ఎనర్జీ ఇస్తాడు. కానీ మే 13, 14 తేదీల్లో గ్రహాల సంచారం మీ జీవితంలో ఎలాంటి మార్పులు మీ జీవితంలో తీసుకొచ్చాయో చూశారు కదా. అయితే మేషరాశి వారికి మే 13, మే 14, మే 15 ఎలా ఉండబోతుందో చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి.